దద్దరిల్లిపోద్ది. కేసీఆర్ అంటే ఒక బ్రాండ్, గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు. చాలా చాలా బాగుంటుంది. అసలు ఇట్లాంటి సభ ఇంతవరకు అసలు ఎక్కడ విన్నది లేదు. రేపు మహిళలు ఎంతమంది వస్తారు అనుకుంటారు? అంటే సభకి ఎంతమంది హాజరవుతారు? చెప్పలేమండి, అది అసలు లెక్కల్లో లేకుండా ఉంటుంది అంతమంది. ఇక్కడ మొత్తం ఎలా ఉండబోతుంది రేపు? చాలా మంది వస్తారండి, ఎక్కడెక్కడ నుండలో వస్తారు, చాలా మంది వస్తారు. 6 గ్యారెంటీలు అమలు అయినాయండి. రేవంత్ రెడ్డి చెప్పిన 6 గ్యారెంటీలు అమలు ఒక్కటే అయిందండి, ఫ్రీ బస్సు అంతే. రుణమాఫీ అది ఎవరికో ఒకరికి. రైతు బంధు ఇచ్చిన ఏం లేదండి, అట్లాంటి ఏం లేదండి మాకైతే ఎవరికి. అట్లా మహిళలకు 2,500 ఇచ్చిన అంటున్నారు కదా? లేదండి, ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదు, కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎవరికి రాలేదండి. తులం బంగారం ఏమి లేదండి. గుంపు మేస్త్రి అంటే గుంపు మేస్త్రి పాలనలానే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. పర్లేదండి, పర్లేదు. నిజాలు మాట్లాడడానికి కేసు ఎందుకండి? ఎట్లుండబోతుందండి రేపు సభ? రేపు సభ దద్దరిల్లిపోద్ది అంతే. ఇక నేను చెప్పదలుచుకుంది అంతే. కేసీఆర్ అంటేనే రేపు సభ వల్ల ఫైర్. రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలిసి వస్తుందని అనుకుంటారా? తెలిసి వస్తుందండి. అసలు ఆయనకు తెలిసి రావాలంటే ఫస్ట్ మీటింగ్ మా కేసీఆర్ మాట్లాడినప్పుడే తెలిసి రావాలి. ఇంకా తనకు వస్తలేదంటే తనంత వేస్ట్ సీఎం అయితే ఎక్కలేడు. ఎందుకు? ఎందులో ఎవరు? రేవంత్ రెడ్డా? కోటీశ్వరం అయితే కాలేదండి, కొంచెం ఇంకా లో అయిపోతున్నాం తను చేయబట్టి. కేసీఆర్ ఉన్నప్పుడు అంత వేరే ఉండే, నేను ఉన్నప్పుడు ఆ మహిళలను కోటీశ్వర్లు చేస్తా అనమాట. చేయలేదండి, చేయలేదు. కొట్టుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకు కొట్టుకుంటున్నారు? ఫ్రీ బస్సులు ఎక్కడం వల్ల సీట్లు దొరకక. చాలా మహిళలకి చాలా మంచి చేసిన నేను ఫ్రీ బస్ పెట్టి. అది వాళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి ఉంటుంది, కానీ మేమైతే డైలీ చూస్తున్నాం. డైలీ ఒక్క గొడవైనా జరుగుతుందండి బస్సులో. ఫ్రీ బస్ కరెక్ట్ అయినా పెట్టడం? కరెక్ట్ కాదండి, ఒక హాఫ్ తగ్గించి పెట్టినా అయిపోతుండే. అందరికి పెట్టడం మేలైతుందా? స్కూల్ వాళ్ళకి పెట్టడం మేలైతుందా? ఎవరికి పెడితే బాగుంటుంది? స్కూల్ వాళ్ళకి, కొంచెం ఏజ్ వాళ్ళకైతే బెటర్ అండి. మరీ ఫ్రీ పెట్టి అది కూడా వేస్ట్. అసలు తనకు పరిపాలన చేత కావడం లేదండి. లేదండి, అది చూస్తేనే అర్థమైపోతుంది. నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడైతే ఇట్లాంటి మాటలు అయితే నేను ఎప్పుడు లేదు. తనని ఎప్పుడైనా అభివృద్ధి పనులు చేసేవాడని అన్నారు తప్ప ఎవ్వరు ఏమనలేదు కేసీఆర్ని ఇంతవరకు అయితే. 10 సంవత్సరాల పాలన. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతాడు, లేదా కేటీఆర్ అయినా అవుతాడు, కానీ మళ్ళీ కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రాదండి. కాంగ్రెస్ చెత్త పరిపాలన. బీఆర్ఎస్ రావాలి. బీఆర్ఎస్ తెలంగాణకి శ్రీరామ రక్ష.